నమస్తే, నేను మీ రాజశేఖర్. ఇక మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం. ఇక తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజల్ని మొత్తం మోసం చేసిండు. ఇక గొంతు కోసి నడి రోడ్డు మీద పడేసినట్టు చేసిండు. ఓట్లు వేయించుకున్న దాకా ఓ మాట, ఓట్లు పడ్డాక మరో మాట. తానా తందానా అన్నట్టు అయిపోయింది బతుకులు. తెలంగాణ రాష్ట్ర ప్రజల బతుకులు మొత్తం ఆగమైపోయినాయి, గల్లంత అయిపోయినాయి. ఇక మళ్ళీ ఏం తెలియనట్టుగా శుద్ధపూస లెక్క రోడ్డు మీద కూర్చుండి ఇగో ధర్నాలు, రాస్తారోకులు. మరి ఈ ధర్నా ఎందుకు, ఈ బైఠాయింపు ఎందుకు చేసిండో ఒకసారి చూడురు. ఇగో రోడ్డుపై బైఠాయించి నిరసన తెలుపుతున్న సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, వివేక్ రాజ్ కుమార్, రాజ్ ఠాకూర్, ఇక పొంగులేటి, దీపాదాస్ మున్షి, షబ్బీర్ అలీ, పొన్నం ప్రభాకర్ తదితరులు మొత్తం మీద రోడ్డు మీద బైఠాయించిరట. మరి ఎవరు ఇలా కొంప ముంచిరని బైఠాయించారు చెప్పురి? రోడ్డు మీద అధికారంలో ఉన్నది వీళ్ళే, రాష్ట్ర ప్రజల్ని ఆగం చేసేది వీళ్ళే, రోడ్డు ఎక్కి బైఠాయించేది వీళ్ళే. ఎవరి కోసం కూర్చున్నారు వీళ్ళు? ప్రధాని అదానీ కలిసి దేశం పరువును తాకట్టు పెట్టారు. ప్రధాని అదానీ కలిసి దేశం పరువును తాకట్టు పెట్టిరట. ఇక్కడ అదానీ రేవంత్ రెడ్డి ఇద్దరు కలిసి దందాలు చేస్తున్నారు. రాష్ట్రంలో కొత్త ఏంటి కంపెనీలో ఏదో సోలార్కు సంబంధించి ఇంకేవో కంపెనీలతో ఒప్పందాలు పెట్టుకున్నారు అనేటువంటి వార్తలు అయితే వెలుగులోకి వచ్చినాయి. మళ్ళీ ఇక్కడ ప్రధాని అదానీ ఇద్దరు కలిసి కూడా దేశాన్ని మొత్తం ఆగం చేస్తున్నారు, తాకట్టు పెట్టిర్రు అని మళ్ళీ రోడ్డు ఎక్కి సుధపూస లెక్క మళ్ళీ రోడ్డు మీద ధర్నా చేస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి. ఇక మరి ఎవరికి చెప్పాలి ఈ సిచ్యువేషన్? ఈయన ఈ మాయల జిమిక్కులు ఎవరికి చెప్పాలి చెప్పురి? ఓట్లేస్తేమి, గెలిపిస్తేమి, రోడ్డు మీద మంచిగా అధికారంలో కూర్చుండబెడితే, ముఖ్యమంత్రి హోదాలో కూర్చున్నాడు, రాష్ట్ర ప్రజలకు మేలు చేయాలంటే లేని దగ్గరకు పోయి పుల్ల పెట్టి గొడవలు చేయబట్టే, లగచర్లలో లడాయి చేసే. ఇకపోతే ఇంకొక విషయం ఏందని నిన్న మొత్తానికి అసెంబ్లీలో బడ్జెట్ మీద బట్టి విక్రమార్క చెప్తా ఉన్నాడు, మేము అప్పు చేసింది గింత అని చెప్పారు. అబద్ధాల మాటలు, అన్ని అబద్ధాలే. 1,24,000 కోట్ల అప్పు చేసినామని చెప్పారు. అది అబద్ధం కాదా? తీరా ఈ అబద్ధాలను బయట పెట్టాలని మాజీ మంత్రి అయినటువంటి హరీష్ రావు 1,27,000 కోట్లు, 208 కోట్ల రూపాయలు అప్పు చేసిర్రయ్యా అని మొత్తం మీద తేట తెల్లం చేసిరు. ఇక ఇది బాగలేదనుకున్నారు, ఎక్కడోళ్ళక్కడ నోరు మూసుకున్నారు. ఇక అసెంబ్లీలో మంత్రులు, ఎమ్మెల్యేలు వీళ్ళంతా ఈ రకంగా నడుస్తుంది రాష్ట్రంలో రాజకీయం. ఇచ్చిన హామీలు, పథకాలు పక్కన పెట్టి ఎంతసేపు అదానీ మీద, మోదీ మీద పడతాడు, లేకపోతే కేసీఆర్ మీద పడతాడు, లేకపోతే అటు ఈ రేసుకు సంబంధించి మొత్తానికి మొత్తం మీద ఆయన ఉద్దేశం ఏంటంటే ఫైట్ చేసుకుంటా జనాలను మభ్యపరచాలే తప్ప జనాలకు ఓ పథకం ఇచ్చింది లేదు, జనాలు చక్కగా బతికింది లేదు. ఇగో ఈ రకంగా నడిపిస్తుండే రైతులను అయితే మొత్తం నిండా ముంచిండు రేవంత్ రెడ్డి. నిండా అంటే నిండా, వర్షం పడితే ఎట్లయితే మొత్తం తడిచిపోతారో గా రకంగా నిండా ముంచి పారేసిండు. రైతు బంధు లేదు, రుణమాఫీ లేదు. ఇక ఏదో రైతు భరోసా, మన బోనస్ అని ఒక 500 రూపాయలు ప్రకటిస్తున్నా అని అదొక్కటి మాత్రం తీసుకొచ్చి పెట్టిండు. మరి అది కూడా బోనస్ ఎంతమందికి పడ్డదో, ఎంతమంది రైతులు ఆనందం వ్యక్తం చేస్తారో తెలియదు. కానీ మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా రైతులంతా ఏడుపులలోనే ఉన్నారు. ఒక్క చిల్లి గవ్వ లేదు. ఇలా కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత జనాల దగ్గర గవ్వ లేకుండా అయిపోయింది. మొత్తం ఆగమైపోయింది. రాష్ట్రమే గందరగోళం చేసి పాడేసారు మొత్తం. ఇంకా ధరణిని తీసేసి ధరణితో భూములు కొల్లగొట్టారట. ఇక దాని మీద మరి ఇంకా వేరే పోర్టల్ తేపోతున్నారట. మరి ఏం పోర్టల్ తీసుకొస్తున్నారో చూడాలి. ఇక ధరణి తీసేసి ఏదో పోర్టల్ తీసుకొస్తున్నారట. మరి ఈ పోర్టల్లోనైనా సమస్యలన్నీ క్లియర్ అవుతాయా మరి కావా? భూభారతితో చెక్ పెట్టనున్నారట. ఇక ధరణితోని కేసీఆర్ మొత్తం దందాలు చేసిండు. ఇక ఇప్పుడు వీళ్ళు భూభారతితోని చెక్కు పెడతారట. మరి వీళ్ళు భూభారతితోని ఎంత భూమి లాగుతారో చూడాలి. ఇక భూభారతి అనేటువంటి పోర్టల్ తీసుకొచ్చిరు. మరి ఈ భూభారతి మరి రాష్ట్ర ప్రజలకు ఎంత ఉపయోగపడుతుంది? మరి ఎవరు కొంపలు ముంచబోతుంది? ఏ రైతుకు చెక్కు పెట్టనుందో చూడాలి. ఇక రైతులు కోర్టులకు వెళ్ళే తిప్పలు లేకుండా ఇకపోతే మన బట్టి విక్రమార్క చెప్తున్నటువంటి అంశం ఏంటంటే, గతంలో బీఆర్ఎస్ వాళ్ళు ధరణి అడ్డుపెట్టుకొని 1,50,000 కోట్లు భూదందా చేసిండ్రంట. మరి ఇవాళ మీరు కూడా వేసుకోరి, భూభారతితో చెక్ పెట్టి ఇవాళ మీరు కూడా కోట్ల దందా వేసుకోర్రి.
ఇక మీకు వచ్చిందే అధికారం అందుకు కోట్ల దందా చేసుకొని కోట్ల పైసలు పోగేసుకోవడానికి ఉన్న మంత్రులంతా ఖజానా నింపుకోర్రి, సంచులు ఏమన్నా ఉంటే సంచులు నింపుకోర్రి, బండ్లల్లో నింపుకోర్రి, సపరేట్గా ఓ అల్మార్ కట్టిర్రి, అల్మార్లో పెట్టెలు పెట్టుర్రి, ఆ పెట్టెలలో పైసలు మంచిగా భద్రంగా కట్టాలు దాచిపెట్టుర్రి. ఇక ఇప్పుడు తప్ప మళ్ళీ 5 ఏళ్ల తర్వాత వస్తుందో రాదో మరి తెలియదు. ప్రభుత్వం మీ ప్రభుత్వము 5 ఏళ్ల తర్వాత వస్తుందో రాదో తెలియదు. కాబట్టి అప్పుడు ధరణి అడ్డు పెట్టుకొని 1,50,000 కోట్ల భూదందా చేసిండు కేసీఆర్ అని నువ్వు చెప్పినావు. మరి ఇలా కాళేశ్వరం అప్పులు ప్రభుత్వమే కట్టాలి. ఇక కాళేశ్వరానికి సంబంధించినటువంటి అప్పులు ప్రభుత్వమే చెల్లించాలంట. ఇక ఎవరో కాదు, కాంట్రాక్టర్లు కాదు, ఇంకో అధికారులు కాదు, మొత్తం మీద ప్రభుత్వమే చెల్లించాలి. అంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం చెల్లించాల్సిందే. గతంలో ఉన్న పెండింగ్ బిల్లులైనా ఇప్పుడున్న పెండింగ్ బిల్, అసలు ఏ బిల్లు అయినా కానీ ప్రభుత్వం ఏదైతే ఉంటుందో రాష్ట్రంలో ఆ ప్రభుత్వమే కాళేశ్వరానికి సంబంధించిన బిల్లులు కట్టాలి. ప్రాజెక్టు చేతికొచ్చేదాకా అసలు మిత్తులు చెల్లించక తప్పదు. ఇక జ్యుడిషియల్ కమిషన్ ముందు రిటైర్డ్ అయినటువంటి ఐఏఎస్ రజత్ కుమార్ చేస్తున్నటువంటి అంశాలు. ఇక తుమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్టు పూర్తిగా ఆగిపోయింది. తుమ్మిడిహెట్టి దగ్గర ప్రాజెక్టు పూర్తిగా ఆగిపోయిందట. ఇలా కేసీఆర్ మళ్ళీ అధికారంలోకి వస్తే ఆ ప్రాజెక్టును మళ్ళీ రన్ చేసేవాడేమో కానీ మొత్తం మీద అది ఆగిపోయిందట. మహారాష్ట్ర వైపు ముంపు ఉండడంతో మేడిగడ్డకు బ్యారేజీ ఇక షిఫ్ట్ అయిపోయింది. ఇక ఫౌండేషన్ కింద ఇసుక కొట్టుకపోవడంతోనే బ్యారేజీ కుంగింది. మొత్తానికి ఫౌండేషన్ కింద ఇసుక కొట్టుకపోతే ఆ బ్యారేజ్ మొత్తం కుంగిపోయిందట. ఇక క్వాలిటీ కంట్రోల్, ఇక O&M నిర్లక్ష్యము కారణం కావచ్చు. ఇక బ్యారేజ్ కుంగితే ప్రభుత్వానికి ఏం సంబంధం? బ్యారేజ్ కుంగిపోతే ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం ఉంటుంది? ఇక చూసుకోవాల్సిన బాధ్యత ప్రాజెక్టు అధికారులదేనన్న రజత్. ఇక నిధుల కోసం సప్లిమెంట్ బడ్జెట్ కేటాయింపులు. ఇక ఎస్కే జోషి నేడు ఓపెన్ కోర్టు విచారణకు సోమేష్ కుమార్ అట్లాగే స్మితా సబర్వాల్ ఇద్దరు కూడా హాజరు కాబోతున్నారట. బుధవారం నాడు కాళేశ్వరం జ్యుడిషియల్ కమిషన్ ముందు హాజరైనటువంటి రజత్ కుమార్. ఇకపోతే గురుకుల పిల్లలతో రాజకీయాలు వద్దు. ఎవరు చేస్తున్నారు గురుకుల పిల్లలతో రాజకీయాలు? ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళు చేస్తున్నారా, కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్నారా? మీరు చక్కటి భోజనం చక్కటి చదువు చెప్తే ఇవాళ రాజకీయమే జరగదు. మరి గురుకులాలతోని రాజకీయం చేయొద్దు అని సీతక్క మాట్లాడుతుంది. మరి నిజానికి రాష్ట్రంలో గురుకులాల్లో ఇటు మధ్యాహ్న భోజనానికి సంబంధించి ప్రభుత్వ బడుల్లో నాణ్యమైనటువంటి ఫుడ్ లేకనే ఫుడ్ పాయిజన్లు ఏర్పడుతున్నాయి. ఆ విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్నారు, హాస్పిటల్ల పాలవుతున్నారు. ఇదంతా ఇవాళ ఈ ప్రభుత్వం ఘనకార్యమే అని చెప్పుకోవచ్చు. ఇక స్టూడెంట్ల బాగు కోసం సలహాలు ఇవ్వండి. అందరూ చెప్పేది స్టూడెంట్లు బాగుండాలనే, రాష్ట్ర ప్రజల కోసమే పోరాడుతున్నారు. మళ్ళీ స్టూడెంట్ల బాగు కోసం సలహాలు ఇవ్వండి అని కొత్త కథనం ముందుకు ఎందుకు తీసుకొస్తారు? ఇక 655 స్కూళ్లకు సొంత బిల్డింగ్స్ లేవు, నిర్మిస్తాం. గత 10 ఏళ్లలో 62 మంది పిల్లలు చనిపోయారు. ఫుడ్ పాయిజన్ ఘటనలు జరగకుండా ఆహార భద్రత కమిటీలు ఏర్పాటు చేశాం. ఇక పెండింగ్ బిల్లులు విడుదల, ఇక కంటిన్యూ ప్రాసెస్ అని వెల్లడి. పెండింగ్ బిల్లులు కూడా విడుదల చేస్తారట. ఇది ఎప్పటికీ కంటిన్యూగా ఉండేటువంటి ప్రాసెస్ అంట. ఇక జనవరి 2 నుంచి 20కు టెట్. మొత్తానికి జనవరి 20వ తారీఖు నుంచి జనవరి 2వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు టెట్ పరీక్షలంట. ఇక 10 రోజులు 20 సెషన్లలో మొత్తానికి పరీక్షలు జరగబోతున్నాయి. ఇక క్యాన్సర్కు వ్యాక్సిన్ రెడీ చేస్తున్న రష్యా. క్యాన్సర్ కోసము వ్యాక్సిన్ తయారు చేస్తున్నట. ఇక వ్యాక్సిన్ వేసుకుంటే క్యాన్సర్ మాయమైపోయేటట్టున్నది. ఇక కొత్త ఏడాదిలో ప్రజలకు ఫ్రీగా పంపిణీ చేయబోతున్నారట. కొత్త సంవత్సరంలో ప్రజలకు ఫ్రీగా పంపిణీ చేయబోతున్నారట. ఇక కాంగ్రెస్ బీఆర్ఎస్ పాలనలో తేడా లేనే లేదట. కాంగ్రెస్కు అటు బీఆర్ఎస్ పాలనలో రెండింటిలో తేడా లేనే లేదు. ప్రజలను వంచడం, రాష్ట్రాన్ని దోచుకోవడమే వాళ్ళ పని అని చెప్తున్నటువంటి కిషన్ రెడ్డి. ఇక రేవంత్ కేసీఆర్ నానానికి బొమ్మ బొరుసు లాంటోళ్ళు, ఒకరి మీద ఒకరు దొంగ ఏడ్పులు అని విమర్శ. అయితే రేవంత్ కేసీఆర్ ఇద్దరు కూడా ఒక నానానికి బొమ్మ బొరుసులు లాంటోళ్ళట. ఒకరి మీద ఒకరి బలి ఏడ్చుకుంటా రాష్ట్రాన్ని అతలకుతలం చేస్తున్నారని మన మంత్రి కిషన్ రెడ్డి చెప్తున్నటువంటి అంశం. ఇకపోతే ముంబై తీరంలో లాంచీ బోల్తా పడింది. 13 మంది దుర్మరణం పాలైపోయారు. మొత్తానికి ఇది లాంచీ, సముద్రంలో మునిగిపోతున్నటువంటి లాంచీ. ఇక్కడ చూపెట్టు బాబు, సముద్రంలో మునిగిపోతున్నటువంటి లాంచీ. ముంబై తీరంలో లాంచీ బోల్తా పడింది. 13 మంది దుర్మరణం పాలైపోయారు. ఇక నేవీ స్పీడ్ బోట్ ఇక ఢీ కొట్టడంతో ప్రమాద సమయంలో లాంచీలో 110 మంది, ఇక బోట్లో 4, 97 మందిని రక్షించినటువంటి నేవీ కోస్ట్ గార్డ్ సిబ్బంది. ఇక ఇది ఇట్లా ఉన్నది. ఇకపోతే రాష్ట్రంలో ఇక రేవంత్ రెడ్డి పాలన అబ్బా చెప్పుకుంటే
ఇక ఒక పెద్ద కథ లెక్కనే ఉంటుంది. వెనకట రాజుల కథలు ఎట్లా ఉంటాయో చెప్పుకున్నా కానీ ఎంత రాజు కథ ఎంత చెప్పినా ఒడుస్తుందా? ఒడవది. ఇవాళ రేవంత్ రెడ్డి కథ కూడా ఎంత చెప్పినా ఒడవది. అవి అట్లా ఉన్నది. ఇకపోతే ప్రతీకార రాజకీయం నడుస్తుంది ఇవాళ రాష్ట్రంలో. గతంలో రేవంత్ రెడ్డి అధికారంలో లేనప్పుడు, కాంగ్రెస్ అధికారంలో లేనప్పుడు రేవంత్ రెడ్డిని ముప్పతిప్పాలు పెట్టిండ్రయ్యా. ఎవరు? కేసీఆర్ ప్రభుత్వం ముప్పతిప్పాలు పెట్టింది అనేటువంటి ఆలోచనతోని ఇవాళ అధికారంలోకి రాగానే వాళ్ళ మీద లడాయి చెలాయిస్తుండు. మరి వాళ్ళేమో ప్రజల కోసం పోరాడి ప్రజల కోసం పనిచేసుకుంటా అడ్డం వచ్చిన వాళ్ళ పని వాళ్ళు చేస్తే ఈయన ఏకంగా ప్రజల ఓట్లు పొంది ప్రజలను పక్కకు నోకి కేసీఆర్ మీద దృష్టి పెట్టిండి. ఇది పరిస్థితి. ఇక కేసీఆర్ అరెస్టు లక్ష్యం టార్గెట్ పెట్టుకున్న సీఎం రేవంత్ రెడ్డి. ఇది కథ. కేసీఆర్ లక్ష్యమే టార్గెట్ పెట్టుకున్నాడా మన సీఎం రేవంత్ రెడ్డి. అందుకే ఆయనకు ప్రజలతో సంబంధం లేదు, రాష్ట్రంతో సంబంధం లేదు. కేసీఆర్ను ఎవరన్నా అరెస్ట్ చేద్దామని షవ్వులకి ఇట్లా ఓ సభ పెట్టిననుకో, కేసీఆర్ను అరెస్ట్ చేయాలరా అని ఆ సభలో ఎవరన్నా అక్కడికిక్కడ కూర్చున్న సభలో ఎవరన్నా మాట్లాడితే సాయంత్రం వాళ్ళను హౌస్కు రమ్మని ఇక వాళ్ళతో మదనాలు చెప్తున్నట్టు బలం దొరికినట్టే. ఇక కేసీఆర్ మీద అరెస్టు అనే మాట వినబడితే ఈయనకు మిత్రుడు అయిపోతాడు ఇక సడన్గా. అది అట్లా ఉంటుంది రాజకీయం అంటే. ఇక ఏదో ఒక కేసులో అరెస్టు చేసి జైల్లో పెట్టాలనేటువంటి ఆతృత బాగుందట. ఏదో ఒక కేసు ఏదన్నోటి పెట్టాలి పెట్టి మొత్తం మీద కేసీఆర్ని జైలుకు పంపించాలి. అలాంటి ఆతృతలో ఉన్నాడట మన రేవంత్ రెడ్డి సార్. ఇకపోతే ఫార్ములా ఈ రేసు వ్యవహారంలో దూకుడు, విచారణ చేపట్టాలని ఏసీబీకి లేఖ రాసిన సీఎస్. మొత్తానికి నిధుల బదలాయింపు చట్ట ప్రకారమే అంటున్న న్యాయ నిపుణులు. ప్రభుత్వంగానే తాము నిధులు ఇచ్చామన్న కేటీఆర్. అయినా ఫార్ములా ఈ రేసునే రేవంత్ ఫోకస్ చేసిందట. ఇక ప్రభుత్వంపై ఇప్పటికే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది. అయినా అరెస్టుల పేరుతో అడావుడి చేస్తున్నారు. రేపు మాపు అరెస్టు అంటూ కాంగ్రెస్ మొత్తానికి ప్రచారం చేకూరుస్తుంది. ఇది కథ. ఇక ఫార్ములా ఈ రేసు అంశం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తుంది. ఏ తప్పు జరగలేదని గత ప్రభుత్వం చెబుతోంది. అంతా చట్ట ప్రకారమే జరిగిందని కూడా న్యాయ నిపుణులు కూడా చెబుతున్నారు. కానీ రేవంత్ రెడ్డి మాత్రం ఈ అంశంలో చాలా పట్టింపుతో ముందుకు వెళ్తున్నట్టుగా కనిపిస్తుంది. ఫార్ములా ఈ రేసు నిధుల వ్యవహారంలో ఏది ఏమైనా కేటీఆర్ పైన కేసు పెట్టాల్సిందే అన్న ఉద్దేశంతో ఆయన ఉన్నట్టుగా తెలుస్తోంది. ఓవైపు ఏడాదిలోనో ప్రభుత్వంపై తీవ్రమైనటువంటి వ్యతిరేకత వస్తున్నా ఎందుకు ఎలాంటి అరెస్టులపై ఆసక్తి చూపిస్తున్నారనేది ఇక నిర్ణయాంశంగా మారిపోయినటువంటి అంశం. ఇకపోతే మూసీ డిపిఆర్ పైన కాంగ్రెస్ దొంగాట. మూసీ డిపిఆర్ పైన మొత్తానికి కాంగ్రెస్ ఒక దొంగాట ఆడుతుందట. డిపిఆర్ అనేది లేకుండానే నిధులు కావాలని అటు ప్రపంచ బ్యాంకు దగ్గరికి ఇటు కేంద్రం దగ్గరికి పోతున్నారంట. ఎవరు? మన ప్రభుత్వం, మన రేవంత్ సర్కార్. ఇక డిపిఆర్ ఉందంటూ ప్రచార బ్యాంకును రుణం కోరిన వైనం. ఇక శాసన మండలిలో ఇక డిపిఆర్ లేదన్న మంత్రి శ్రీధర్ బాబు. ప్రభుత్వ తప్పుడు ప్రకటనపై ఇక సంచలన ఆధారాలను బయటపెట్టిన ఎమ్మెల్సీ కవిత. ఎవరి కోసం ఇదంతా అటు నిలదీత. ఇక బీఆర్ఎస్ పాలనలో ప్రపంచ బ్యాంకు రుణం ఇక కోరలేదు. హైదరాబాద్ను తాకట్టు పెడుతున్నటువంటి కాంగ్రెస్ అసెంబ్లీ మీడియా పాయింట్లో ఎమ్మెల్సీ కవిత మొత్తానికి బయటపెట్టేసింది. ఏది మూసీకి సంబంధించినటువంటి డిపిఆర్ లేకుండానే మొత్తం మీద పైసలు కావాలని బ్యాంకుల లోన్లకు పోతురట వీళ్ళు. అసెంబ్లీలో డ్రంక్ అండ్ డ్రైవ్ లొల్లి. మంత్రి కోమటిరెడ్డి వర్సెస్ హరీష్ రావు. ఇక హరీష్ రావు పైన కోమటిరెడ్డి అవినీతి ఆరోపణలు చేస్తున్నాడు. అసెంబ్లీలో కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేయాలన్న హరీష్. ఇక బగ్గుమన్న అధికార కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వ్యాఖ్యలను తొలగించిన స్పీకర్. ఇది కథ. అసెంబ్లీలో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే తాగొచ్చి మాట్లాడుతున్నట్టున్నారు. మరి ఇక వాళ్ళకు ధైర్యం కావాలంటే తాగి బుక్క నోట్లో పోసుకొని మరి ధైర్యం వచ్చేటందుకు తాగి మరి అసెంబ్లీకి వస్తుర్రా ఏం కథనో మరి ఒకసారి టెస్టులు చేస్తే బాగుంటుందని అనగానే స్పీకర్ ఆయనతో మొత్తం అందరినీ వాకౌట్ చేసి పారేసిండట. వ్యాఖ్యలన్నీ తొలగించిండట. ఇంతసేపు మాట్లాడిన వ్యాఖ్యలన్నీ పోయినాయి. ఇది కథ. ఇక లగచర్ల రైతులకు బెయిల్. మొత్తానికి పట్నం నరేందర్ రెడ్డి సహా 24 మంది రైతులకు ఊరట. లగచర్ల రైతులకు బెయిల్ వచ్చేసింది. అటు పట్నం నరేందర్ రెడ్డికి అట్లాగే 20 మంది రైతులకు కూడా బెయిల్ వచ్చినటువంటి అంశం. ఇక షరతులతో మంజూరు చేసిన నాంపల్లి కోర్టు ఇక కలెక్టర్పై దాడి చేశారంటూ గత నెలలో అరెస్టు. నవంబర్ 11 అర్ధరాత్రి ఇళ్లలోకి వెళ్లి ఇక లాక్కెళ్లిన పోలీసులు. హైదరాబాదు వాకింగ్కు వెళ్లినప్పుడు నరేందర్ రెడ్డి అరెస్టు. 30 రోజులుగా జైల్లో ఉన్న రైతులు నేడు సాయంత్రం విడుదలయ్యే అవకాశం ఉంది. ఇక బెయిల్ మంజూరు కావడంతో కుటుంబ సభ్యులు సంబరాలు చేసుకుంటున్నారట మొత్తం మీద. ఇకపోతే కొడంగల్లో బాణాసంచ పేల్చిన రైతులు నేతలు. ఇక ఇది కొడంగల్ రైతుల విజయం అని చెప్తున్నటువంటి కేటీఆర్. హర్షం వ్యక్తం చేసిన హరీష్ రావు ఇక అట్లాగే కవిత కూడా ఉన్నారు. ఇకపోతే
అసెంబ్లీకి ఆటోలో బీఆర్ఎస్ నేతలు మొత్తానికి మొన్న బేడీలు వేసుకొని ఖైదీల్లాగా అసెంబ్లీకి పోయిరు. ఇక నిన్న మొత్తానికి ఆటో డ్రైవర్ల యూనిఫామ్ వేసుకొని నిన్న అసెంబ్లీకి పోవడం జరిగింది. అంటే ఇక రాష్ట్రంలో ఎవరెవరికి ఏమేం తిప్పలు జరుగుతున్నాయి, ఎవరెవరు గోసబుచ్చుకుంటారు అనే దాని మీద వీళ్ళు ఆ యూనిఫామ్ వేసుకొని పోతూ ఉన్నారు. మొదటిసారి ఖైదీల యూనిఫామ్, తర్వాత ఆటో యూనియన్ల యూనిఫామ్. మరి ఇవాళ ఏం వేసుకొని పోతారో తెలియదు, కానీ మొత్తానికైతే ఈ వ్యవస్థల్ని మొత్తం కూనీ చేస్తుందా ప్రభుత్వం. ఇక అసెంబ్లీకి ఆటోలో బీఆర్ఎస్ నేతలు, ఆటో డ్రైవర్లకు మద్దతుగా ర్యాలీ. ఆటో డ్రైవర్ అవతారం ఎత్తిన కేటీఆర్ ఆత్మహత్యకు పాల్పడ్డ 93 మంది డ్రైవర్ల కుటుంబాలను ఆదుకోవాలని కూడా డిమాండ్ చేసినారంట. ఇక అవన్నీ ప్రభుత్వ హత్యలేననే ఆరోపణ. తక్షణం సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలి. అసెంబ్లీ మీడియా పాయింట్లో మొత్తానికి కేటీఆర్ వెల్లడించినటువంటి అంశాలు. ఇకపోతే ప్రధాని అదానీ బాయ్ బాయ్, ప్రధాని అదానీ బాయ్ బాయ్. ఈయన రేవంత్ రెడ్డి అదానీ బాయ్ బాయ్ అని చెప్పాల్సింది పోయి ప్రధాని అదానీ బాయ్ బాయ్ అంటుండు. వాళ్ళ రాహుల్ గాంధీ చెప్తుండు మా రేవంత్ రెడ్డి అదానీతోని చేతులు కలిపిండని. మరి ఈయన ప్రధాని అదానీ బాయ్ బాయ్ అని మన రేవంత్ రెడ్డి చెప్పబట్టి నీకు అపాయింట్మెంటే ఇస్తలేడంట మీ సారు రేవంత్ రెడ్డి సారు. మీ సారు నీకు అపాయింట్మెంటే ఇస్తలేడట. అంటే నీ మీద ప్రేమ మొత్తం చచ్చిపోయింది. నీ అన్ని దోబూచులాటలు ఉన్నాయి. ఎప్పుడు ఎవరి సంఖ్యలో చేరుతున్నావో అర్థమైతలేదు, ఎవరికి వత్తాసు పలుకుతున్నావో అర్థమైతలేదు. ఇక రాహుల్ని నువ్వు నమ్మే పరిస్థితిలో లేడు. త్వరలోనే నీ ముఖ్యమంత్రి పదవి కూడా పోయినా పెద్ద ఆశ్చర్యపోయేది కూడా లేదు. ఇకపోతే రాజ్భవన్కు వెళ్ళనివ్వలేదన్న సీఎం రేవంత్. ఇక అదానికి వ్యతిరేకంగా రాజ్భవన్ ముట్టడి. అదానీ స్కామ్ ఇక జేపీసీకి కాంగ్రెస్ డిమాండ్. దేశ సంపదను దోచుకున్నాడని కూడా ఆగ్రహం. ఇక కేసీఆర్ వైఖరి చెప్పాలన్న సీఎం రేవంత్. ఇక భారీగా ట్రాఫిక్ జామ్, వాహనదారులకు ఇక్కట్లు కూడా మొదలైపోయినాయట. అదానీ రేవంత్ బాయ్ బాయ్. అసెంబ్లీలో ఇక ప్లకార్డుతో నిరసన ప్రదర్శన. అదానీ రేవంత్ బాయ్ బాయ్, ఇది కథ. ఇక్కడ ప్రధాని అదానీ బాయ్ బాయ్ అనేది ఇది రాంగ్ విషయం. ఇక్కడ చూడరు, ఇగో అదానీ రేవంత్ బాయ్ బాయ్, ఇది కరెక్ట్. ఇక సీఎం సర్కస్ ఫీట్లు చేస్తున్నట రేవంత్ రెడ్డి, సర్కస్ ఆడుతున్నాడట. ఢిల్లీలో దోస్తీ, గల్లీలో కుస్తీ. అవినీతిపై ఇక నిజంగానే పోరాటం చేస్తే ఇక దావోస్ ఒప్పందాలను రద్దు చేసుకోవాలి. రాజ్ భవన్ దగ్గర ట్రాఫిక్ జామ్ చేశారు. ఇక సిబి ఆనంద్ కేసులు నమోదు చేయాలి. అసెంబ్లీ మీడియా పాయింట్లో మొత్తానికి హరీష్ రావు వెల్లడించినటువంటి అంశాలు. ఇకపోతే మీరు అద్దంలా చేస్తే మేము ఖరాబ్ చేసినామా, మీరు అద్దంలా చేస్తే మేము ఖరాబ్ చేసిన గురుకులాలపై హరీష్ కౌంటర్ వేస్తున్నటువంటి అంశాలు. ఇది కథ. వాళ్ళు అద్దంలాగా చేసిరట, కాంగ్రెస్ వాళ్ళు చేసిరు అద్దంలాగా. మీ పాలనలో రోజు రోజుకు దిగజారుతున్న విద్యా వ్యవస్థ, విద్యారంగాన్ని గాడిన పెట్టిన కేసీఆర్. నాడు గురుకులాలు 203, ఇక మేమొచ్చాక 819, 20 లక్షల ఓవర్సీస్ ఇక స్కాలర్షిప్స్ అందించాం. గురుకులాల్లో దారుణాలకు సర్వేల నిదర్శనం. ఇక గురుకులాలలో దారుణాలకు సర్వేల నిదర్శనం. విద్యార్థిని కాలిన గాయాలపైన ఆవేదన. ఇక అసెంబ్లీలో గురుకులపై చర్చ సందర్భంగా హరీష్ రావు మాట్లాడింది. ఇక చూడు, గురుకులంలో నూనె పడి కాలిన విద్యార్థి కాలు. ఇదేందుకు ఇట్లా ఇంత ఘోరంగా? అటు ఎలుకలు గరుస్తున్నాయి, ఇటు నూనెలు పడుతున్నాయి, అటు చక్కటి ఫుడ్ లేక మొత్తం విద్యార్థులతోనే పనులు చేపిస్తురా? మరి ఇది ఎందుకు ఇట్లా జరుగుతుంది? ఇక నిన్ననేమో జావా పోస్తే జావా లేట్ అయిందని టీచర్ ఆయనతో చేతిమీగలు కొడితే ఏళ్ళు ఎరిగిపోయినట విద్యార్థులే. ఇద్దరు విద్యార్థులు ఏళ్ళు ఇరగొట్టిందా టీచర్, పుణ్యాత్మురాలు. ఇగో ఇది కథ. ఇక్కడ స్టూడెంట్స్తో వంట చేయించిన సిబ్బంది. అనుకున్న స్టూడెంట్స్తోనే పని చేయించినట్టున్నారు వీళ్ళు. ఇకపోతే వంట చేస్తుండగా మీద పడిన నూనె. ఇక సర్వేల్ గురుకులాల్లో ఘటన దారుణం. ఇక దారుణాలకు ఇది మరో నిదర్శనం అంటూ హరీష్ రావు. ఇక ఖాళీ కుర్చీలతో కృతజ్ఞత సభ. బోసిపోయిన ఓయూ కాంగ్రెస్ సభ. హాజరు కాని నిరుద్యోగులు, విద్యార్థులు. మొత్తానికి విద్యార్థులు లేనటువంటి సభ. ఇక చూడరు, ఖాళీ కుర్చీలతో కృతజ్ఞత సభ. ఎమ్మెల్యే ఇల్లు ఎందుకు కూలగొట్టారు? ఇక టెట్ పరీక్షల షెడ్యూల్ విడుదల. ఎమ్మెల్యే ఇల్లు ఎందుకు కూలగొట్టారని అడుగుతూ టెట్ పరీక్షల షెడ్యూల్ విడుదల అయిపోయింది. ఏది పరిస్థితి? రాష్ట్ర వ్యాప్తంగా గురుకులాల్లో గందరగోళం. విద్యార్థులతోనే పని చేయించారట. ఓ విద్యార్థికి ఏకంగా కాలే కాలిపోయింది నూనెబడి. ఇంత ఘోరమా, ఇంత దరిద్రమా? ఇక ఇరకాటంలో అమిత్ షా. అంబేద్కర్ విషయంలో ఆయన వ్యాఖ్యలపైన దుమారం. మొత్తానికి అంబేద్కర్కి సంబంధించి కొన్ని విషయాలు మాట్లాడినట మన మోదీ సారు. అంబేద్కర్ చరిత్రను తుడిచిపెట్టే కుట్రలు. కాంగ్రెస్ బండారాన్ని అమిత్ షా బయట పెట్టారు.
అందుకే కొత్త నాటకాలు ప్రధాని మోదీ ఆగ్రహం వ్యక్తం చేస్తుండు. అంబేద్కర్ను కాంగ్రెస్ 2 సార్లు ఇక ఎన్నికల్లో ఓడించింది. అంబేద్కర్ను కాంగ్రెస్ 2 సార్లు ఎన్నికల్లో ఓడించింది. వ్యతిరేకంగా నెహ్రూ ప్రచారం ఇక భారతరత్న ఇవ్వలేదు. పార్లమెంటు సెంట్రల్ హాలులో ఇక చిత్రపటం మొత్తానికి పెట్టలేదట. పార్లమెంటు సెంట్రల్ హాల్లో చిత్రపటం మొత్తానికి పెట్టలేదట. ఆయన ఆశయాలు నెరవేర్చేందుకు ఇక కృషి చేస్తామని చెప్పినటువంటి మోదీ అంబేద్కర్కు వ్యతిరేకంగా ఎన్నటికీ మాట్లాడను అని ఇక్కడ చూడరిగో. ఆటోలో అసెంబ్లీకి వెళ్తున్న కేటీఆర్ ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మొత్తానికి దమ్ముంటే చర్చ పెట్టండి, ఫార్ములా ఈ పైన శాసనసభలో చర్చించాలి, ఇక అప్పుడే ప్రజలకు నిజాలు తెలుస్తాయి. సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ బహిరంగ లేఖ. ఇక ఆటో నడుపుకుంటూ అసెంబ్లీకి వచ్చిన కేటీఆర్ ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్. ఇక అదానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ ర్యాలీ పైన మొత్తానికి ఎద్దేవా అంటూ వార్తనైతే మనం చూస్తున్నాం. ఇక్కడ చూడరిగో, ఆటోలో అటు కేటీఆర్ ఇక మిగతా ఎమ్మెల్యేలు అంతా కలిసి ఆటోలో మొత్తానికి అసెంబ్లీకి పోతూ ఉన్నారు. ఇక ఇది పరిస్థితి. అంటే ఆటోలో బతుకులను కూడా ఆగం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇక సీఎం రేవంత్ ధర్నా పెద్ద విడ్డూరమట. అదాని పైన మాట్లాడే నైతిక హక్కు సీఎంకు లేనే లేదు. ఆయన చేస్తున్నటువంటి ధర్నా ఒక పెద్ద విడ్డూరం. అవినీతి జరిగిందని ఒక్క సాక్ష్యమైనా చూపగలరా? ఇక టాటాకు చప్పుళ్లకు మోదీ ప్రభుత్వం భయపడదు. ఇక స్కిల్స్ వర్సిటీ కోసం అదానిని 100 కోట్లు అడిగినప్పుడు ఈ అంశం ఇక గుర్తు లేదా? కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యలు. అంబేద్కర్లో మొత్తానికి ఆ పలికే అర్హత కూడా ఇక కాంగ్రెస్కు లేదు. కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడుతున్నటువంటి అంశాలు. ఇక గురుకులాల పైన మాటల యుద్ధం అయితే కొనసాగింది. మొత్తానికి F1ను H1Bగా ఇక మార్చుకోవచ్చు. ఇక వీసా నిబంధనలు సరళతరం. అమెరికా కంపెనీల్లో విదేశీ నిపుణులకు సులభంగా కొలువులు. ఇక మొత్తానికి బైడెన్ నిర్ణయం అట 17 నుంచి అమలు. ఇక లక్షల మంది భారత ఐటీ నిపుణులకు ప్రయోజనం. కెనడాలో పాగా ఈజీ కాదు. ఇక జాబ్ ఆఫర్ పైన ఇమిగ్రేషన్ పాయింట్ల ఎత్తివేత. లగచర్ల రైతులకు ఊరట. మొత్తానికి 23 మందికి బెయిల్. పట్నం నరేందర్ రెడ్డికి కూడా విచారణకు సహకరించాలంటూ కోర్టు. లగచర్ల రైతులకు ఊరట కలిగింది. 23 మందికి బెయిల్ ఇచ్చిరు. పట్నం నరేందర్ రెడ్డికి కూడా విచారణకు సహకరించాలి అంటూ కోర్టు మొత్తానికి చెప్పినటువంటి అంశం. బాబు ఇక అదానికి ప్రధాని అండగా ఉన్నాడట. ఇద్దరు కలిసి దేశం పరువు తీశారు. ఎవరు? అదాని ప్రధాని ఇద్దరు కలిసి దేశం పరువు తీసిరని ఇక రోడ్డు పైన బైఠాయించి మొత్తానికి రాస్తారోకో చేస్తున్నటువంటి మన రేవంత్ రెడ్డి. ఇక మోడీ అదాని జోడీ. ఇక దేశ ప్రజలారా కళ్ళు తెరవండి. ఇక వీళ్ళిద్దరు ఫోటోలు ఒక దగ్గర వేసి కళ్ళు తెరవండి అంటూ చూపిస్తున్నటువంటి అంశం. ఇక కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పెనుగొండకు. ఇక లక్ష్మీనారాయణ రచించినటువంటి దీపిక. ఇక దీపికకు పురస్కారం. 50 ఏళ్లకు పైగా తెలుగు సాహితీ సేద్యం. ఇక అరసం జాతీయ అధ్యక్షుడిగా సేవలు. ఇక వచ్చే ఏడాది మార్చి 8న అవార్డు ప్రదానం చేయబోతున్నారట. అధిక పెన్షన్ పథకం వివరాల సమర్పణకు గడువు పెంపు. ఇక జనవరి 31 వరకు అవకాశం. ఇక ఈపీఎఫ్ఓ. మొత్తానికి ఇది కథ. రాష్ట్రంలో రేవంత్ సర్కార్ మొత్తం ముప్పతిప్పలు పెడుతుంది. రాష్ట్ర ప్రజల్ని ముప్పతిప్పలు పెడుతుంది. దాంతోపాటుగా ఆయనకు ప్రజల మీద ధ్యాస తక్కువ ఉంది. కేసీఆర్ మీద ధ్యాస ఎక్కువ ఉన్నది. కేసీఆర్ను ఎట్లా దెబ్బతీయాలి, కేసీఆర్ని ఎప్పుడు జైలుకు పంపించాలి. కేసీఆర్ ఏమో ఫామ్ హౌస్లో మంచి హ్యాపీగా పడుకుంటుండు. ఆయనకు ఎట్లాంటి రంది లేదు, టెన్షన్ లేదు. మరి నాకేంది కట్టగాలం? నేను ముఖ్యమంత్రి అయ్యి కూర్చుంటే రాష్ట్రాన్ని అంతా వెళ్తాను నేను అనుకుంటే, ఆయనేమో సేద తీసుకుంటుండు, నాకేమో సిక్కులు వచ్చి పడ్డాయి అనుకుంటుండు. సిక్కులు పెట్టిండి ఇడిచిపెట్టిండు. ఇక అవన్నీ టిడిపించిన కొడక అన్నట్టు అయిపోయింది. మొత్తం ఆడ ఈడ అన్నీ ముళ్ళేసిండు. ఇంత రేవంత్ రెడ్డి మీద నూకిండు. ఇక వీటిని తెరవలేక ముయ్యలేక రేవంత్ రెడ్డి బతుకు అదావిధి ఆగమైపోతుంది. ఆయనకు తెలివై, ఆయన చేసే పనులు ఈయనకేం తెలివై, ఆయన ఎక్కడెక్కడ ఏం చేయాలి, ఎట్లా ఆయన ఆలోచనలు ఆయనకు ఉంటాయి, ఎప్పుడేం చేయాలనేది. 10 సంవత్సరాలు ఇల్లు చక్కదిద్దినటువంటి వ్యక్తి కేసీఆర్. ఎక్కడ వస్తువుని ఎక్కడ పెట్టాలి, రాష్ట్ర ప్రజల మనసును ఎప్పుడు ఎక్కడి నుండి ఎట్లా అరుచుకోవాలి అనే ఆలోచన మీద ఆయనే ముందుకు పోయిండు. ఇక అవన్నిటిని తీసుకొచ్చి ఇలా రేవంత్ రెడ్డి చేతిలో వారేసినట్టు అయింది. ఇక రేవంత్ రెడ్డి వాటిని సవరించాలంటే ఆయన బతుకు చాలతలేదు, మొత్తం మీద ఆగమైపోతుండు.
ఎటు అర్థం కాక ఇవాళ అదాని మీద పడ్డాడు. ఇగో రోడ్డు మీద కూర్చున్నాడు, అదాని ఫోటో పెట్టుకొని. ఎక్కడవా ఇలా లేదా ఇది గిల్లు ఉన్నట్టుంది ఈనాడు పేపర్లో. ఇల్లు ఉంటుంది చూడు, ఇగో రోడ్డు మీద బైఠాయించిండు. అరే ఇంకా దొరకడు. ఇగో రోడ్డుపై బైఠాయించి నిరసన తెలుపుతున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, అట్లనే వివేక్ ఉన్నాడట, రాజ్ ఠాకూర్, ఇక పొంగులేటి, దీపాదాస్ మున్షి, షబ్బీర్ అలీ, పొన్నం ప్రభాకర్, ఇక బట్టి విక్రమార్క పక్కకు చూస్తుండే ఏందయ్యో మీదికి చూస్తుండు. ఇంకా వేరే వాళ్ళు ఇక మన పొంగులేటి పొన్నం ప్రభాకర్ అయితే మొత్తం ఎట్లా కూర్చున్నాడో చూడరు. ఇగో నేనున్న ముంగట అంటుండా ఏందో కాళ్ళు ఆరదాపుకొని కూర్చున్నాడు. ఏడికి పోయినా అంతా లకడం మిక్కడమే ఉంటుంది పొన్నం ప్రభాకర్. అది డొల్ల ఉంటుంది. భూ పరిపాలనలో నవశకం అంట. ధరణి స్థానంలో భూభారతి రాబోతుందట. మొత్తానికి ఇప్పుడు ధరణి అనేటువంటి ప్లేస్లో భూభారతి తీసుకురాబోతున్నాడట మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మరి ఈ భూభారతితోని ఉన్న సమస్యలన్నీ పోతాయా, కొత్త సమస్యలు వచ్చి పడతాయో మరి తెలియదు. కానీ మొత్తం మీద ధరణి తీసి బంగాళాఖాతంలో పడేస్తున్నాం, ఇక భూభారతిని తీసుకొస్తున్నాం. ఇక భూభారతి భూమిని మొత్తం ఆవరించుకుంటుంది, సవరణ చేస్తుంది, చక్కదిద్దుతుంది అన్నట్టుగా ఉన్నది. ఇక పొంగులేటి చెప్తా ఉన్నాడు, భూభారతి తీసుకొస్తున్నాం. 9 లక్షల పెండింగ్లో సాదాబాయి నామాకు సంబంధించిన 9 లక్షలు ఉన్నాయట పెండింగ్లో, అవన్నీ క్లియర్ చేస్తారట ఇక ఈ భూభారతితోని. మరి లక్షల కోట్లకు సంబంధించిన భూములు కాజేసిరట ధరణి పేరు మీద. మరి వాళ్ళ భూభారతి పేరు మీద మరి వీళ్ళు ఎన్ని కోట్లకు సంబంధించిన భూములు లాక్కుంటారో, మరి ఎన్ని పక్కకేసుకుంటారో ఇక చూడాలి. ఇక ధరణి స్థానంలో భూభారతి సమస్యలకు పరిష్కారాలను ఇక చట్టబద్ధం చేసేలా పలు సెక్షన్లు కూడా ఏర్పాటు చేయబోతున్నారట. ఆర్డీఓ కలెక్టర్ స్థాయిలో అప్పీల వ్యవస్థ ఉంటుందట. ఇక కోర్టుకు పోవాల్సిన అవసరమే లేదంట. ఇక న్యాయపరమైన అంశాల కోసం ల్యాండ్ మొత్తానికి ట్రైబ్యునల్లు, ఇక వివాదాలపై పేదలకు ఉచిత న్యాయ సలహాలు, ఇక అబాది గ్రామ కంఠం మొత్తానికి ప్రాంతంలోని నివాస స్థలాలకు సంపూర్ణ హక్కులు, 2014 జూన్ 2కు ముందు సాదాబాయి నామ కొనుగోళ్ల క్రమబద్ధీకరణ, అట్లాగే 19 సెక్షన్లతో శాసనసభలో నూతన ROR 2024 బిల్లు. ఇది కథ. ఇకపోతే భూములో సమాచారం దాచలేరికం. ఎవరివైనా ఎక్కడి నుంచైనా వివరాలు చేసేలా ఏర్పాట్లు. 11వ కాలంతో పహాని అట. ఇది ఇట్లా ఉంటే ఇక ధరణి భూములు మొత్తం కొల్లగొట్టిర్రు, వాటిని పేదలకు ఇచ్చే విషయాన్ని పరిశీలిస్తాం. ధరణి భూతం ఇక వెనక 2 వ్యక్తులు ఉన్నారట, వారికి అనుకూలంగా చట్టం తయారు చేస్తున్నారు. మా నేత అన్నట్లే దానిని బంగాళాఖాతంలో కలిపాం. ఇక భూభారతి అద్భుత చట్టం అసెంబ్లీలో రెవెన్యూ మంత్రి పొంగులేటి చెప్తున్నటువంటి అంశం, వాటిని పేదలకు ఇచ్చే విషయాన్ని పరిశీలిస్తాం. ఈ భూములు ఎవడెవడైతే గుంజుకున్నాడో వాని గుద్ద మీద అది మంచి మాట కాదు కానీ దొరకబట్టి వాని అన్నాలే తన్ని వాని దగ్గర ఉన్న భూములు వసూలు చేసి ఇక పేదోళ్ళకైతే వంచుర్రి. ఆ పని ఎవ్వరు చేస్తే, ఏ ప్రభుత్వం చేస్తే ఆ ప్రభుత్వానికి సపట్లు కొట్టాలి, జై కొట్టాలి, అన్ని విధాలుగా సహకరించాలి. దొంగన కొడుకులు ఒక్కొక్కడు ప్రభుత్వంలోకి రాగానే ఈ బీఆర్ఎస్లో కూడా కొంత దొంగలు ఉన్నారు. ఆ దొంగలతోనే ప్రభుత్వం పోయింది. ఆ దొంగల్ని నడి రోడ్డు మీద దొరకబట్టి తన్నాలే కానీ వాస్తవానికి బీఆర్ఎస్లో కూడా కొంత దొంగలు ఉన్నారు. ఆ దొంగల వల్లనే ఇవాళ ప్రభుత్వం వెనకబడిపోవడానికి కారణం. ఆ దొంగలు అక్కడక్కడ భూములు కబ్జా చేసిరు. వాని కుటుంబం వాడు, వాని అవ్వ, వాని అయ్య అన్నట్టుగా వాని చుట్టూరుకాలు అందరూ బతుకుతే సరిపోతుంది. ఎవరిని చుట్టానికి సంబంధించినోడు వాడు, వాని పేరు మీద వాళ్ళు అట్లా చేసుకున్నారు భూములన్నీ దొంగలు. ఆ దొంగలు చేయబట్టి ఇలా కేసీఆర్కి వచ్చింది దెబ్బ. ఆ దొంగలు సంపాదించుకున్న ఆ దొంగలు కబ్జా చేసిన భూములన్నీ గుంజాలు వేయాలి. కాంగ్రెస్ వాళ్ళు చేయాల్సిన పని అది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి చేయాల్సిన పని, బీఆర్ఎస్లో కొంతమంది దొంగన కొడుకులు ఉన్నారు. ఆ దొంగల్ని పట్టుకొచ్చి ఆ భూములు గుంజుకొని ఆ ప్రజలకు వంచితే దరిద్రం పోతుంది. ఇక బీఆర్ఎస్ మంచిదే, బీఆర్ఎస్లో కొంతమంది దొంగలు ఉన్నారు. ఆ దొంగలు చేయబట్టి ఇలా ప్రభుత్వం ఆగమైపోయింది. తెలంగాణ భూ పరిపాలనలో ఇక నూతన మార్పులకు కూడా ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అటు రైతులు, ఇటు భూ యజమానుల హక్కుల రక్షణ, భద్రతతో పాటు పలు రకాల సహాయ
సహకారాలు అందించేలా ప్రభుత్వం భూభారతి బిల్లును కూడా రూపొందించింది. ప్రతి గంట భూమికి ప్రతి గుంట భూమికి చట్టబద్ధమైనటువంటి హక్కు కల్పిస్తూనే ఆ హక్కుల పరిరక్షణ బాధ్యతలను కూడా ఈ చట్టం పర్యవేక్షించేలా విధి విధానాలను ఇందులో పొందుపరిచారు. ఇక రైతులకు ఏదన్నా భూ సమస్య ఎదురైతే పైసా ఖర్చు లేకుండా ఉచిత సలహాలు పొందేందుకు వీలు కల్పించారు. భూ వివాదాలకు కోర్టుల చుట్టూ తిరగకుండా జిల్లా స్థాయిలోనే 2 అప్పీల వ్యవస్థ ఉంటాయి. ధరణి స్థాయిలో 19 సెక్షన్లతో తెలంగాణ భూభారతి ఇక ROR 2024 బిల్లును శాసనసభలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి బుధవారం ప్రవేశపెట్టినటువంటి అంశం. ఇది కథ. మొత్తానికి భూములకు సంబంధించినటువంటి వ్యవహారం ఇట్లా ముందుకు రాబోతుంది.